శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చరుష్యశృంగేశం తుంగాం లోకగురువున్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసం అనుకూలమైనటువంటి మాసంగానే చెప్పవచ్చు. కారణం ఏంటి అంటే, ఈ మాసంలో అంటే 18, 19వ తారీఖుల వరకు గ్రహస్థితి కొంత అనుకూలించకపోయినప్పటికీ ఈ చివరి 11 రోజుల్లోనూ అటు కుజగ్రహం తాలూకు అనుకూలతలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. తృతీయ స్థానమందు కుజుడు, అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా అప్పుడు పోతోంది. దీర్ఘ సంచార గ్రహాలు ఎలాగో అనుకూలంగా ఉన్నాయి, శనేశ్వరుడు కానీ రాహువు కానీ. అయితే గురుబలం తక్కువగా ఉన్నప్పటికీ ఈ రాశి వారికి ప్రధానంగా బుధుడు బలంగా ఉండడం, కొన్ని రోజుల పాటు శుక్రుడి యొక్క బలం ఉండడం వల్ల వెరసి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూనే ఉన్నాయి. అయితే ఇంకా మనం క్షుణ్ణంగా చెప్పుకోవాలి అంటే, వృషభ రాశి వారికి 18వ తారీఖు దాటిన తర్వాత నుండి చివరాఖరి 12 రోజులు మరింత యోగప్రదంగా సాగుతుంది ఈ సెప్టెంబర్ మాసంలో. కాబట్టి మొదట ఉండేటువంటి 10-15 రోజులు కూడా సామాన్యంగానే నడుస్తూ ఉంటుంది. అనగా ఏదైనా ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండడమో, లేకపోతే ఏదైనా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉండడమో, లేదా ఆర్థికంగా కొంత అనుకున్నటువంటి దాని మీద ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడమో, కొంత మానసిక ప్రశాంతత లేకపోవడమో ఇత్యాది విషయాలతోటి కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా ఈ 15 రోజులు దాటిన తర్వాత అంటే 18, 19 ఈ తారీఖు దగ్గర నుండి వృషభ రాశి వారు క్రమేపీ పుంజుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే ఈ కుజుడి యొక్క మార్పు లేదా రవి యొక్క దోషం తొలగిపోతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా జీవితంలో ఒక విపరీతమైనటువంటి క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి ఎదుగుదలని సూచిస్తాయి. అనగా ఈ ర్యాపిడ్గా గ్రోత్ ఉంటుంది, కానీ అదేదో ఏదో మీకు ఏదో ఈ అనుకోకుండా వచ్చినటువంటిదో ఇది కాదు. చాలా కాలంగా మీరు కష్టపడుతూ ఉన్నటువంటి దానికి తగినటువంటి ప్రతిఫలం. అలాగే ఈ మాసం మొత్తం కూడా 10-15 రోజుల పాటు కష్టపడినప్పటికీ ఈ చివరాఖరి 12-13 రోజుల్లో ఈ రాశివారు చాలా ఎక్కువగా మానసిక ప్రశాంతతని పొందుతూ ఉండడం, ఆర్థిక లాభాన్ని పొందుతూ ఉండడం, లేదా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అనుకూలతలు ఉంటూ ఉండడం, శుభ కార్యక్రమాలు చేస్తూ ఉండడం, ఇలా మనసుకి ఆనందదాయకమైనటువంటి పనులన్నీ కూడా చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఈ మాసంలో సెకండ్ హాఫ్లో ఈ రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చును. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు, వ్యాపారపరమైనటువంటి విషయాలు, లేదా ఇతరత్ర ఏదైనా చదువుకి సంబంధించి, లేదా ఏదైనా కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించి ఏదైనా ముందుకు వెళ్ళాలి అంటే ఈ 15వ తారీఖు దాటిన తర్వాత నుండి ఉండేటువంటి రోజుల్ని ఎక్కువగా మీరు వాటిని పట్టుకోవాలి. అంటే వాటిని సెలెక్ట్ చేసుకుని ఆయా రోజుల్లో మీరు ముందుకు వెళ్ళగలిగితే మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారికి ఈ మాసంలో అంత ఆర్థికపరమైనటువంటి నష్టము లేదు, ఆర్థికంగా విపరీతమైన లాభము లేదు, మధ్యస్థంగా వెళుతుంది. అలాగే ఇందాక గతంలో చెప్పుకున్నట్టు ఆరోగ్యపరమైన విషయాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. అటు ఉద్యోగపరంగా ఈ మాసంలో కొంత ఎక్కువ కష్టపడవలసి వచ్చినప్పటికీ కూడా దానికి తగినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి విషయాలు ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై ప్రత్యేకించి గణపతి యొక్క ఆరాధన చాలా మంచిది. విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడము, అలాగే గణపతికి సంబంధించి చక్కగా కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థి తిథి రోజున విశేషించి గణపతి ఆరాధన చేస్తూ ఉండడం, ఇవి అన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన.